ఆయన బలరాముడు అంతఃపురానికి వెళ్ళగానే బలరాముడు అప్పుడే అక్కడ కూర్చొని ఉండగానే దుర్యోధనుని చూసి ఎక్కడ లేని వాత్సల్యంతో బలరాముడు లెగిసి, ఏమయ్యా దుర్యోధన, ఎలా జరిగిందంటే జరిగింది చెప్తాడు. అమ్మ కృష్ణుడు నీకు 2 అక్షోహిణీల నారాయణ సైన్యాన్ని నీకు ఇచ్చాడా? బా, ఇంకా నీకు తిరుగులేదయ్యా దుర్యోధన, ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు. అంటే నేను గెలుస్తాను పక్కన పెట్టండి సార్, మీరెవరి వైపు యుద్ధం చేస్తారు అది చెప్పండి ముందు అంటాడు. అంటే ఇక ఏం చెప్తాము నాయన, ఇప్పుడు మా యాదవులలో కూడా కొన్ని పాలిటిక్స్ ఉన్నాయి. నేను ఖచ్చితంగా ఉపప్లావ్యంలో నీకు తెలిసే ఉంటుంది, ఎందుకంటే నీ గూఢాచారాలు అక్కడ సమాచారం ఆల్రెడీ ఇచ్చుంటారు. నేను లెగిసి నీవైపే మాట్లాడాను, కానీ ఒకడు కూడా నన్ను ఉపేక్షించలేదయ్యా. ఇంకా సాత్యకి వయసులో చిన్నవాడు మర్యాద కూడా కోల్పోయి అసలు నువ్వు చెప్పేది సరైనదే కాదని నా మాటను ఖండించాడు. కాబట్టి నేను ఫీల్ అయ్యాను, నేను హర్ట్ అయ్యాను. కాబట్టి నేను అసలు ఇరుపక్షాల వైపు యుద్ధం చేయను, ఎందుకంటే నీ వైపు యుద్ధం చేస్తే మా వాళ్ళకు బాధ, మా వాళ్ళ వైపు యుద్ధం చేస్తే నీకు బాధ. కాబట్టి నేను అసలు ఎవరి వైపు యుద్ధం చెయ్యనయ్యా, నేను తీర్థయాత్రలకి వెళ్ళిపోతాను అని నేను తీర్థయాత్రలకి ఇక ఎప్పుడైతే యుద్ధం మొదలవుద్దో నేను ఆ రోజు తీర్థయాత్రలకు వెళ్ళిపోతాను అనగానే దుర్యోధనుడు మనసులో అనుకున్నాడు, ఎంతైనా గురువుగారు అంటే దుర్యోధనుడు మనసులో ఎందుకు బలరాముడు అంటే, ఒకవేళ తన భీముడిని చంపలేకపోతే బలరాముడు భీముడిని చంపగలడు. అది దుర్యోధనుడు మనసులో ఉంది ముందు నుంచి కూడా. ఎందుకంటే అతను భీముడిని చూసుకోగలనన్న ఒక నమ్మకం. ఒకవేళ నేను భీముడిని చూసుకోలేకపోతే, భీముడి కంటే గొప్ప కదా యుద్ధం తెలిసిన బలరాముడిని గురువుని చేసుకున్నాడు. అర్జునుడిని ఖచ్చితంగా కర్ణుడు చంపేస్తాడు, ఎందుకంటే కర్ణుడి దగ్గర వాసవి శక్తి ఉంది. వాసవి శక్తి కంటే మించి ఉన్న పరశురాముడిచ్చిన బ్రహ్మాస్త్రం ఉంది. అంటే ఇంకా కర్ణుడు ఎప్పుడు కూడా దుర్యోధనుడికి చెప్పలేదు కదా నేను మర్చిపోతానని, అది వాళ్ళ మిత్రత్వం. సో ఇంకా వాడు ఆ స్ట్రాటజీతో కర్ణుడు ఖచ్చితంగా అర్జునుడిని చంపేస్తాడు, నేను ఖచ్చితంగా భీముడిని చంపుతాను, ఒకవేళ నేను ఫెయిల్ అయినా బలరాముడు ఉంటే చంపేస్తాడు. ఇప్పుడు ఈ మాట అనగానే ఏమీ పర్వాలేదు బలరాముల వారు అంటే మనోడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఏమీ పర్వాలేదు, కృష్ణుడిచ్చిన నారాయణ సైన్యం ఉంది కదా, మీరు నా వల్ల మీరేమీ చెడ్డవాళ్ళు అవ్వాల్సిన అవసరం లేదు, మీరు ఈ మాత్రం చెప్పారు, అదే నాకు 10,000 అని అక్కడి నుంచి కృతవర్మ దగ్గరికి వెళితే కృతవర్మ కూడా ఇంకొక అక్షోహిణి సైన్యాన్ని ఇచ్చినట్టుగా మహాభారతం చెప్తుంది. ఇప్పుడు మొత్తానికి బలాబలాలన్నీ ఎవరి వైపు ఎవరుంటారని ఈ ద్వారక ఘట్టంలో క్లియర్ అయిపోయింది. అది ఇక హ్యాపీగా వచ్చిన వాడు ఫుల్ సక్సెస్ అయినట్టుగా దుర్యోధనుడు అటువైపు హస్తినకి వెళ్ళిపోయాడు.